జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలేంటి, ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంటి అని ఒక్కసారి మీరు చూసినట్లయితే 2014-19 మధ్య దాదాపుగా 745.24 కోట్లు అది ల్యాండ్ ఎక్విజిషన్ గాని R&R గాని నారా చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేసింది దాదాపు 750 కోట్ల రూపాయలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య ఖర్చు చేసింది కేవలం 203 కోట్లు. ఎక్కడ 750 కోట్లు, ఎక్కడ 203 కోట్లు? ఇవాళ మీరు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి GMR కంపెనీ దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 500 ఎకరాల భూమిని వెనక్కి లాక్కుంటే ఇవాళ ఆ భూమిని కూడా మళ్ళీ తిరిగి రీస్టోర్ చేస్తూ తిరిగి మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ MRO అంటే ఏంటో తెలుసా నీకు జగన్ రెడ్డి? నీకు కనీస విషయ పరిజ్ఞానం ఉందా? మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో నీకు తెలుసా? అటువంటి వరల్డ్స్ లార్జెస్ట్ MRO ఫెసిలిటీని భోగాపురం విమానాశ్రయానికి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు గారు. దాన్ని తీసుకురావటమే కాకుండా మొన్నటికి మొన్న నారా లోకేష్ గారు ఇక్కడ ఒక ఏవియేషన్ అకాడమీని మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అడిగితే అశోక్ గజపతి రాజు గారు పెద్ద మనసుతో మళ్ళీ ఆయన మాన్సాస్ ట్రస్ట్ ద్వారా మళ్ళీ దాదాపు 150 ఎకరాలకు పైగా భూమిని ఉచితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు సివిల్ ఏవియేషన్ సెక్టర్ లో ఇంకా మంచి ట్రైనింగ్ పొందాలి, తద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు అందుకోవాలని చెప్పి నారా లోకేష్ గారి ఆలోచనకు అనుగుణంగా ఒక ఏవియేషన్ అకాడమీకి మళ్ళీ కూడా భూమి కేటాయించినటువంటి వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు.